అసలు ఎక్కడ లిక్కర్ జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది, ఇబ్రహీంపట్నంలో జరుగుతుందని పట్టుకున్న జోగి రమేష్ గారిని తీసుకెళ్లి లోపలేశారు. ముఖ్యంగా దీంట్లో ఒకటి చూడాల్సింది ఏంటంటే, జోగి రమేష్ గారే హైకోర్టులో దీన్ని సిబిఐకి అప్పచెప్పండి అని వేస్తే ఆయన ముద్దాయి అనుకోవాలా, కావాలనుకోవాలా మనం? ఒక ముద్దాయి ఎక్కడన్నా నేను తప్పు చేసినట్టు ఎక్కడన్నా సిబిఐకి ఏమని చెప్తారా? సిట్టు గొప్పదా లేకపోతే సిబిఐ గొప్పదా? సిట్లో నిజాలు బయటకు వస్తాయి, లేకపోతే సిబిఐలో నిజాలు బయటకు వస్తాయా? ఇప్పుడు ఈ ఫస్ట్ నుంచి మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చూస్తున్నాము. మొన్నటిదాకా కూడా రమేష్ గారిని అన్ని ఎత్తు చూపించినాక అరెస్ట్ చేయలేకపోయారు. ఎప్పుడైతే మరి దేవాలయంలో తొక్కిసలాట ఘటన జరిగిందో ఎక్కడ దాని ఉనికితో ప్రజల్లో మైనస్ అవుతామనే ఒక అసంతృప్తి భావంతో జోగి రమేష్ గారిని లోపలేశారు. స్థానికంగా ఉన్న మైలవరం నియోజకవర్గంలో బూడిద మీద కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానివ్వండి, అట్లా ప్రతి సమస్యలో కూడా ఆయన ఎలుగెత్తి చూపించి కూటమి ప్రభుత్వం, దుష్ట ప్రభుత్వం ఏమీ చేయట్లేదని, ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రజలు పట్టించుకోవట్లేదని మొత్తం ఏలెత్తి చూపిస్తున్నాడని, ఈయన ఎట్లయితే లోపల ఉంచితే ఎక్కడైతే వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయటికి రారు కాబట్టి ఇలాంటి అక్రమ కేసులు పెడితే వీళ్ళు కూడా భయపడి లోపల ఉంటారని ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈరోజు చూశారు, మీరే చూశారు, ఈరోజు మీడియా పరంగా మీరే చూశారు ఎంతమంది జనం వచ్చారు, ఎంతమంది. రమేష్ గారిని లోపల పెట్టినంత మాత్రాన ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాలు ఆగవో. ఇది ఫ్యాబ్రికేటెడ్ అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక సాక్షాత్తు ఒక స్థానిక ఎమ్మెల్యేనే మీడియాలో ఒక జరగని చాటింగ్ తీసుకొచ్చి చూపించి ఇది నిజమన్నప్పుడు, మరి అది నిజమైనప్పుడు రమేష్ గారు చూపించింది నిజం కాదా? మరి వాళ్ళు కూడా చేసినట్టు ఉంది కదా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఎక్కడైనా ఫస్ట్లో నా ఫోన్ అనేది అసలు లేదు, ముంబైలో నా ఫోన్ పోయిందన్న వ్యక్తి దగ్గర నుంచి చాటింగ్ బయటకి ఎట్లా వచ్చింది? అసలు ఎవరు ఇచ్చారు అది? అసలు వీడియో అనేది ఎవరు తీశారు? ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు వీడియో ఎవరు బయట పెట్టాలి? కోర్టుకి సమర్పించాలి. కానీ బయట వీడియో ఎట్లా వచ్చింది? దాని మీద సమాధానాలు ఉండవు. కానీ దీని మీద ప్రశ్నించే జోగి రమేష్ గారి మీద మాత్రం అక్రమ అరెస్టులు, ఆయన ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒకటే చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ మైలవరం నియోజకవర్గం నుంచి జోగి రమేష్ గారు నిలబడతారు, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలుస్తారు. వసంత కృష్ణప్రసాద్ అనే వ్యక్తి ఎటుపోతారో కూడా తెలియదు. ఎందుకంటే స్థానికంగా ఆయన మీద నింద ఉన్నా కానీ ఇప్పుడు జోగి రమేష్ గారు ఎప్పుడో పాతకాలం 10 సంవత్సరాల ఫోటో తీసుకొచ్చి ఆయనకు సంబంధం ఉన్నట్టు కడతాను. నాకు ఫోన్ చేసి బెల్ట్ షాప్ తీయొద్దన్న వ్యక్తి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఇది అక్రమం. అక్రమం అనే ప్రజలు కూడా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.